హలో అన్న అన్న మొన్న వచ్చిన వాళ్ళు దొరికిరా అన్న ఎన్నెవరు ఒక మన సెకండ్ ఎల్ఎన్టీ రోడ్లో మీరు ఒంటరిగా దొరికిరు ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఒంటరిగా దొరికిరు ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? కథలు తెంగిరనుకో, ఇంకొకసారి పిచ్చి పిచ్చి నాటకాలు తెంగిరనుకో బుద్ధవాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు ట్రూత్ బాయ్స్ బ్లాగ్స్. గైస్ వీడియో ఏంటంటే మనోన్ని కొట్టినోళ్ళు దొరికిరు, ఉతికినాం కొడుకులని బాగానే కొట్టినాం. మీరు కామెంట్లు ఏంద్రా నాయన అంత దారుణం కామెంట్లు పెడుతున్నారు? నిజంగా జోలు అనుకుంటారా? ఎట్లా ఇక్కడ కనబడుతుందా తలకాయ ఇట్లా చూపి చూపి ఇది చూపి ఇది ముడతలు ఎందుకు ఇట్లా చూపి కనిపిస్తుందా? మీరు అసలు ఎందుకు నమ్మలేరు? అది గొడవ అయ్యింది, అది బబ్బా ఫ్యాన్స్ కాదు, ఎవరి ఫ్యాన్స్ కాదు వచ్చి కొట్టింది. మనోళ్ళే జర వీడియోలు చేస్తుండు కదా, మనోళ్ళ మీద ఓర్వక ఆడ చేస్తుంటే వాళ్ళకి ఫుల్ తాగేసిరంట. ఇప్పుడు దొరికితే ఇప్పుడు తాగలే మన తాగలే ఏం తాగలే, వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. వాళ్ళకు దొరికిరు కదా, ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. అందుకు ప్లీజ్ రా నాయన మీరు అంత బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. మీరు ఏదో ఆడు దెబ్బతాలిగా హాస్పిటల్కి తీసుకొని చేతి పని చేస్తలేదంటే ఇంకా నేను ఏం చెప్పాలి? చేతి పని చేస్తలేదు. అది హాస్పిటల్కి కొంచెం సూది ఇచ్చినా కొంచెం పర్లేదు పని చేయదా? అమ్మ మీరు ఏం ప్లీజ్ మీరు లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మంచిగా ఉంటుంది వీడియో. ఫుల్ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే కూడా అర్థం కాదు. ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయింది. ఎంతో కష్టపడుతున్నారు ఆయన వీడియోల గురించి, మీకు అర్థమైతే లేదు అసలుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మామ ఫోన్ చేయి ఫస్ట్, తొందరగా చూస్తున్నా మళ్ళీ వెళ్ళిపోతారా? హలో అన్న అన్న మొన్న వచ్చిన వాళ్ళు దొరికిరా అన్న ఎన్నెవరు ఒక మన సెకండ్ ఎల్ఎన్టీ రోడ్లో వీడియో స్టార్ట్ చేసినాం మేము. నార్మల్ ఇటు వచ్చినాం, వాళ్ళు తొందరగా దొరుకుతారు, వాళ్ళు మళ్ళీ వారిపోతారు. మా వస్తుందంట. వాడు కొట్టినాడు ఆ వైట్ షర్ట్ వాడు బండి, వైట్ షర్ట్ వాడు ఇంకా ప్లస్ గుండెని చూసినావా, వాడే ఎక్స్ట్రా చేసింది కొంచెం. ఇట్లా వీడియో తీసుకుంటుంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్ వీడియో కూడా డైరెక్ట్ వచ్చి అటాక్ చేసి డైరెక్ట్ కొట్టేసారు. ఫస్ట్ మాటలు లేవు, మాట్లాడలేదు వాళ్ళే వైట్ షర్ట్ అడుగు బ్రో ఫస్ట్ ఓడేమన్నాడు తప్పు మాట్లాడు. ఇప్పుడు ఏమన్నా మా సైలెంట్ గా వచ్చినా మనంతో ఎవరైతే ఉన్నారో రీల్స్ తీసుకుంటున్న ఇట్లా డైరెక్ట్ వచ్చి ఇద్దరు బండ్ల వచ్చి ధనాదాన్ని కొట్టేసారు, విడుదల ఎత్తేసి కొట్టేసారు. తేడా ఉంటుంది అనుకుంటే హాస్పిటల్ పోయి గుద్దలు దాచి 5 మంది వచ్చి కొట్టి ఏమన్నది కొడతారా? ఓకేనే పిచ్చిపోగలం, ఓకే ఒకటికి పిచ్చిపోగలమా? ఏమైందంటే మొన్న ఒకటి మనకు స్టంట్ అని మనం ఇట్లా బబ్బు ఫ్యాన్స్ కొట్లన్నట్టు, సో నాకు దాన్ని తీసుకునే వీళ్ళు అటాక్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను వాళ్ళు ఏమనలే, అంతమంది 5 మంది వస్తే నేను ఏమంటే వాళ్ళని
ఒకటేసారి 5 మంది వస్తే నేను గెలుతాను 5 మంది కొట్టేది న్యాయం మంచిదేనా? మీ ఓడే ఏమన్నది కొడతారు 5 మంది ఇట కొడతారు బరాబర్ కొడతారు. ఇప్పుడు కొట్టేసి డైరెక్ట్ మనోడు వీడియో తీసుడు కెమెరాని కొట్టేసిండు మనోడిని నాని అని కొట్టేసిండు ఇద్దరు వాడు నూకితే ఇట్లా అడ్డం పడ్డాడు ఇట్లా ఒకటేసారి. నాకు అప్పుడు కిరాగా ఇప్పుడు ఈయన గల్లా పట్టేసుకుని ఇట్లా పట్టేసుకుంటే వీళ్ళందరూ వచ్చి మీరు ఒంటరిగా దొరికిరు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఒంటరిగా దొరికిరు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? 5 మంది నుంచి ఎవడో వచ్చి మామూలు చేసేసి పిలుతాను. ఫోన్ చేయి. కథలు తెంగుతురా ఒక్కని చూసి కొట్టుడు ఎక్కడే ఒక్కని చూసి కొట్టు. ఇప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం. ఏం చేస్తావు బ్రో? మా వాళ్ళు నొల్లి వేసుకుంటే మధ్యలో వచ్చి మాట్లాడి అంతే. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకు. దాయి కొట్టు మనకు సమాధానం మనం దాని మనం దాయి వచ్చినాము. ఇప్పుడు మాట్లాడతాం పిలిచాం. ఇప్పుడు మామూలు ఏమైతే చూపిస్తా కానీ కథలు మీరు దొరికిందా? ఇప్పుడు చెప్తున్నాం బ్రో. మా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడడం. మళ్ళీ మా వాళ్ళు ఇస్తున్నారు కానీ ఒక్కనైతే ఒట్లేదు 5 మంది కొట్టి తీసుకొచ్చినప్పుడు మాట్లాడడం బ్రో. ఒక్కని పట్టుకుని మాట్లాడుతావు. మీరు అసలు ఎందుకు అన్నీ ఫస్ట్ రాంగ్ మాట్లాడుతున్నావు. ఎట్లా అయిపోనా ఒక్కడిని కొట్టింది కాక మళ్ళీ నిన్ను ఒక్కటి కొడుతున్నాడు. ఉల్టా మాట్లాడుతున్నాడు. తప్పు కాదు. ఇప్పుడు అటాక్ చేసిందా నువ్వు కొట్టిందా నువ్వు సామి తాగిన మత్తులు ఏం మాట్లాడుతావు నీకే అర్థమైతలే. ఇప్పుడు తాగొచ్చినావు ఏంది? సరే బ్రో ఇప్పుడు నేను సారీ చెప్తున్నా. మా వాళ్ళు వచ్చినా మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మా వాళ్ళు ఎట్లా కాలు మొక్కల కొడకలారా మీరు సారీ సరే బ్రో సారీ అని చెప్తున్నాం కదా. సారీ అని చెప్తున్నాం కదా. సారీ అదే ఇంకొకసారి ఇట్లా కొట్టిరు కొడుకులు తాగొచ్చి కొట్టిరు తాగొచ్చి కొట్టిరు కొడుకులని. ఇప్పుడు ఏమనదు. ఇంకొకసారి ఇట్లా మనం చేతికి ఇట్లా వేసిరు అనుకో గుద్ద వాళ్ళతో ఓకేనా? ఫస్ట్ కొడుక కథలు దెంగిరనుకో ఇంకొకసారి పిచ్చి పిచ్చి నాటకాలు దెంగిరనుకో గుద్ద వాళ్ళు ఇప్పుడు ఈ నుంచి ఒక్కడు కొరక చెప్తున్నా బండి దాన్ని కూర్చున్నారా? ఆ రోజు 5 మంది చేసి రాలే రావాలి. ఇప్పుడు ఎంత మంది అయినా ఫ్రీనే ఉంటారు. ఎంత మంది అయినా ఫ్రీనే ఉంటారు. అందరు రావాలి. కథలు తెంగుతున్నావా? అరే ఫోన్లే అని ఇసి పెడుతుంటే కథలు తెంగుతున్నావు బే. ఏడున్నారా రాని మొన్న మనం ఒకరికి వచ్చినాం కదా అన్న వచ్చినంటే రాండి. ఫస్ట్ రాను ఫస్ట్ ఫోన్ కట్టారు. ఫస్ట్ నువ్వు రా. కథలు తెంగుతున్నావు మేకలాడ ఫస్ట్ మాట్లాడి కాదు. ఫస్ట్ రారా బాయ్ వచ్చి మాట్లాడరా. కచ్చే ఫోన్ కచ్చే రావన్ ఫోన్ తీసుకో. సైలెంట్ మాట్లాడ ఊకోరు వెళ్తే ఒక సారీ వదిలేస్తుండే నాటకాలన్నీ ఫోన్ బండి బండి ఫోన్ మీ వాళ్ళని దొరుకుంటా కొడుకులని ఫోన్ ఆ కొడుకులు వచ్చిన దగ్గర ఫోన్ ఇవ్వద్దు. అరే వాళ్ళు వస్తారు కదా 5 మంది వచ్చినాక మాట్లాడదాం. ఉంటారు చెట్లు కొడతారా ఉంటారు రాని ఇన్నే కూర్చుందా ముడ్డ ఎంత టైం అయితే అది కానీ
నాటకాలు దేని కూడా లంజోగులు. అరే మనం కొట్టని కాదు లంజోగా పిల్ల బచ్చగా గుండ్రు కొడితేనే మాట ఎందుకు మనం కొడుకు తాయి వచ్చి కొట్టిరు కదా, మనం తాయి వచ్చి కొట్టేది ఎందుకన్నట్టు ఉల్టా అవుతుంది అన్న చేయలేని మీద వచ్చి అర్థమే మనం నొక్కొని ఎట్లా వేసి కొట్టిరో ఎవడైతే మేము చేయలేకపోయినా మనం ఫస్ట్ కొట్టినా కానీ మాట్లాడాలి. బ్రష్ వేసేసారు మనం. అదే అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ కొట్టినాకనే మాట్లాడాలి. కొట్టినాకనే కలుగుడు చూసుకున్నాం. ఎంతవరకు చూద్దాం, ఇంతవరకు నేను చూసుకున్నా. రాని వాళ్ళ ఏమంటారు వాళ్ళ అన్నగారు ఫోన్లో ఏమంటున్నారు? ఆడు వస్తాం ఆగరా చూపిస్తాం మేము ఇట్లా ఏందో అని ఇట్లా వచ్చిరనుకో కట్టెలు తీసుకొని దాపెట్టి తలకాయ వాళ్ళదే నాకు కొట్టుకున్నాను. ఇప్పుడు మనోనికి హాస్పిటల్ కట్టు నమ్ముతారు పబ్లిక్ కూడా. అదే అన్న నిన్న నైట్ డ్యూటీ పోయి చూస్తే మొన్న మొత్తం బ్లడ్ అయిపోయింది. నెత్తి అట్లా ఒక్కరు చేసి కొడతారు అమ్మ వాళ్ళు ఆగు రాని. ఇప్పుడు వస్తారు ఎవరో వేసి అందరిని వాళ్ళు కొట్టేద్దాం మనం ఇట్లా. వాళ్ళోడే ఫోన్ చేసినట్టు నోడు ఇంకా వాళ్ళు వేరే ఫోన్ మాట్లాడినా ఫోన్ గురించి వస్తారా వాళ్ళు ఎవరు వేసి రాని వాళ్ళు ఇప్పుడు వస్తారు అన్నారు. ఒక్క నువ్వు హాస్పిటల్కి పోయి లంచోకని ఫోన్ సారీ చెప్పినాక దెంగేరా అని చెప్తుంటే వాళ్ళు రుబాబ్ మాట్లాడుతున్నారు. మళ్ళా కొట్టింది కాక మళ్ళీ మన మీద రుబాబ్ మాట్లాడుతారు. రాని యుద్ధం ఎవరిని పట్టుకొస్తారు రాని మాట్లాడాలి. అరే ఇంకా మనలో ఫోన్ చేసి ఇంకా 50 మంది వస్తారు. మనలో ఇంకా వాళ్ళు కూరలకు చూస్తే